నేను తన కోసం అది మీ దాంట్లోనే ఒక ఇదొస్తే చాలా మంది చాలా కామెంట్స్ పెట్టారు. ఐ వాంటెడ్ టు ఆన్సర్. అది ఎప్పుడైనా సరే నేను ఇద్దరం మాట్లాడినప్పుడు ఆన్సర్ చేద్దాం అనుకున్నా. నేను అనుకున్నాను అది మీరు చెప్తారని. ఐ వాంటెడ్ టు ఆన్సర్. అంటే ఎవ్రీవన్ లైక్ పెట్టొచ్చు ఏముందని అది అంటే ఏముంది అనేది కాదు. ఇఫ్ యు సీ ద పర్సన్, మీరు బయట చూసి కెమెరా మీద స్క్రీన్ మీద మనిషిని చూసి యూ కెనాట్ ఎవాల్యుయేట్ అ మ్యాన్ బై. ఇప్పుడు నార్మల్ గా మనిషి అందమా ఇది అనేది దట్ ఇస్ డిఫరెంట్. అవును. బట్ ఇఫ్ యూ నో ద పర్సన్, అతని కోసం చచ్చిపోయింది ఆవిడ, చచ్చిపోవడానికి బిళ్ళలు మింగేసింది అంటే వాట్ ఈస్ హీ అనేది వాళ్ళకి అర్థం అవ్వాలి కదా. ఏముందని ఇప్పుడు వెళ్ళి చూడు ఇదంటే ఐ డెడ్ ఇట్, ఐ యాక్సెప్ట్ ఇట్. నేను మా ఆయన కోసం బిళ్ళలు మింగా చచ్చిపోదాం ఫిక్స్ అయిపోయా. బట్ స్లీపింగ్ టాబ్లెట్స్ మింగాను 60 టాబ్లెట్స్ వేసుకున్నారంట కదా. అది అప్పుడు ఏమైందంటే ఎవరో అట్లా చేస్తే అయింది అని విన్నా. అది మైండ్ లో ఉంది. సరే ఇలా చేద్దాం. నాన్న ఒప్పుకున్నారా, హ్యాపీ. నాన్న ఒప్పుకోలేదు, అయిపోయింది. ఐ డోంట్ ఇంకోటి డెసిషన్ తీసుకోదలుచుకోవాలి. మై మామ్ వాజ్ లైక్, తనంటే చాలా ఇది. అమ్మ ఒప్పేసుకుంది. ఫస్ట్ మా అమ్మకి చాలా ఇష్టం అల్లుడు అంటే. మా అమ్మ అయితే ఇంకా పెద్ద కొడుకే ఇంటికి, తను వేరే ఆలోచన లేదు. ఓకే చింటూ అయితే చింటూయే నా అల్లుడు. మా అమ్మ ఫిక్స్ అయిపోయింది. మా నాన్న అయితే మీరందరూ ఫిక్స్ అయిపోయారు కదా. కానీ పాపం మా మామయ్య కూడా అలా అనడానికి లేదు. కానీ ఒక్కసారి మా పేరెంట్స్ తో కలిసిన తర్వాత ఇమ్మీడియట్ అలా మారిపోయింది. ఆయనకి ఎవరైతే బ్యాడ్ గా ఎక్కించుంటారో ఆబ్వియస్లీ ఇప్పుడు అన్నట్టు ప్లే బాయ్ ఎక్కిస్తారు కదా. ఇది కార్లు, ఈ ఏజ్ లోనే కార్లు, బైక్లు, సెల్ ఫోన్స్. అప్పట్లో 30 రూపీస్ ఎంతో ఇన్కమింగ్ కాల్ ఉండేది పర్ మినిట్. ఆ రోజులు సెల్ ఫోన్ వాడేవాడు నేను. ఎలా ఉంటుంది చూడడానికి, అమ్మ వీడి ఈ ఇదిలో ఉన్నాడంటే వీడు ఎంత డైమండ్ స్పూన్ బాగుంది, గోల్డెన్ స్పూన్. అది మాత్రం వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. ఏం చేస్తారు డాడీ? డాడీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో జాయింట్ డైరెక్టర్. మమ్మీ కూడా కమిషన్ ఆఫ్ అగ్రికల్చర్ లో సూపరింటెండెంట్ ఇది చేసింది. సో ఇద్దరు వెల్ ఎడ్యుకేటెడ్, గెస్టెడ్ ఆఫీసర్ రేంజ్. సగం బంజారా హిల్స్ మందే, సగం కాదు కానీ ఓకే ఇండిపెండెంట్ హౌస్ అని సెటిల్డ్, అప్పటికే సెటిల్డ్ ఫ్యామిలీ. సో దాని తర్వాత మామయ్యకి నన్ను చూసి మా డాడీ మమ్మీ వీళ్ళందరిని చూసిన తర్వాత ఇదేంటి ఈ అబ్బాయి గురించి ఇలా చెప్పారు అని ఇమ్మీడియట్ సెకండ్ థర్డ్ డే మారిపోయింది. 1 వీక్ లో ఇద్దరం కలవడం స్టార్ట్ చేసాం, ఇంటికి వెళ్ళడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత మెల్లిమెల్లిగా 1-2 months లో సినిమాలకు వెళ్ళడం స్టార్ట్ చేసాం. ఒకే కార్లో తిరగడం స్టార్ట్ చేసాం. అట్లా ఇద్దరు ర్యాప్ అలా పెరిగి ఇంకా అసలు